మా పార్టీలో వాళ్ళకి కనీస ఇంగిత జ్ఞానం లేదండి. ఈ మాటలు నేనంటలేదండి. టీడీపీ కూటమి నాయకులు కొంతమందికి, టీడీపీలో ఉన్న కొంతమంది నాయకులకి కనీస ఇంగిత జ్ఞానం లేదంట. ఎందుకనంటే అసలు వైసీపీ నుంచి వచ్చిన నాయకుల్ని అంటకాగుతూ ఆయనతో పాటు ఒకే వాహనాలు ఎలా తిరుగుతున్నారు వీళ్ళు? అసలు కనీస ఇంగిత జ్ఞానం లేదా? వాళ్ళతో మనం తిరగకూడదని, వాళ్ళతో మనం మాట్లాడకూడదని. కాబట్టి వాళ్ళు ఎందుకని అంత చక్కగా ఏకైకలో పక్కపక్కలు నవ్వుకుంటూ నిన్నంతా కారులో ఎలా తిరిగారు అని కొంతమంది అయితే మాట్లాడటం జరిగింది. దాని మీద రోజు రోజుకి ముదిరి హైకమాండ్ దాకా వెళ్ళింది ఈ విషయం. అయితే చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్ అయ్యారంట. అలాగే లోకేష్ గారు దీనిపైన ఇంకా ఎక్కువగా సీరియస్ యాక్షన్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఎవరు అసలు ఏ నాయకులు ఎవరెవరితో మాట్లాడారు, ఎవరెవరితో తిరిగారంటే ఎవరైతే కొలుసు పార్థసారథి గారు ఉన్నారో, అలాగే గౌతు శిరీష గారు ఉన్నారో, ఏదైతే గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో వైకాపా నేత మాజీ మంత్రి జోగి రమేష్ గారితో వీళ్ళందరూ కూడా కలిపి ఒక రకంగా మాట్లాడుకున్నట్టు ఒకే వేదికను పంచుకోవడం వల్ల చాలామంది మనోభావాలు దెబ్బతిన్నాయంట. సోషల్ మీడియాలో ఈ విషయాన్ని ఎక్కువగా ట్రోల్ చేశారు. అది ఆ నోట ఈ నోట మొత్తం టీడీపీలో ఉన్న నాయకులందరికీ నచ్చలేదంట. పైగానేమో అది లోకేష్ గారి దాకా వెళ్ళిందంట విషయం. కాబట్టి ఆయన చాలా సీరియస్గా తీసుకుని కనీస ఇంగిత జ్ఞానం లేదా, వాళ్ళతో పంచుకోవచ్చా? ఏదైతే తెలుగుదేశం పార్టీ కార్యాలయం కూల్చివేతలో భాగంగా లేదా తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి ఏదైతే జరిగిందో ఆ దాడి సంఘటనలో ఎవరైతే జోగి రమేష్ ఉన్నారో, అంతేకాదు జోగి రమేష్ గారు ఎప్పుడు మాట్లాడినా సరే టీడీపీ నాయకుల్ని మరీ దారుణంగా, ఎలా అంటే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అలాగే లోకేష్ గారిని కావచ్చు, జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు, ఎలా కావాలంటే అలా తన ఇష్టారాజ్యంగా తిడతా ఉంటాడు ఆయన. కాబట్టి అలాంటి వ్యక్తితోటి మీరు ఎలా వేదికను పంచుకున్నారు అని అయితే కనుక లోకేష్ గారు అడగటం జరిగిందంటే వీళ్ళని. జరిగితే వీళ్ళు మాట చెప్పారు, అది మరీ ఘోరంగా చెప్పారు. ఎలా అంటే మాకు తెలియదు నిజంగా, ఎలా అంటే వైసీపీ నుంచి ఇలాగా జోగి రమేష్ గారు వస్తున్నారనే విషయం మాకు తెలియక మేము వెళ్ళి ఆయనతో వేదిక పంచుకోవడం జరిగింది అనేది చెప్పడం జరిగింది. దీని మీద అధిష్టానం ఇంకా సీరియస్ అయింది. ఎందుకంటే ఊరుకంటే చాలుగా చెప్పారు, కానీ ఏం చెప్తున్నారా మీరు? ఒకే వేదిక పంచుకోవడం తెలీదా? ఇలా వైసీపీ నుంచి ఇలా వస్తున్నారనే విషయం తెలీదా? పోనీ తెలియదు, ఓకే వేదిక పంచుకున్నారు. ఒకే కారులో వెళ్ళాల్సిన గత్యంతరం ఎందుకు వచ్చింది మీకు? ఒకే కారులో మీరు ముగ్గురు ప్రయాణం చేయాల్సిన అగత్యం ఏమి ఏర్పడింది? కాబట్టి మిగిలిన నాయకులందరూ దీన్ని సీరియస్గా తీసుకోవాలి. మీరు మిగిలిన ఎమ్మెల్యేలందరూ కూడాను వైకాపా నాయకులతోటి మనకు సంబంధాలు లేవు, పొత్తులు లేవు, వాళ్ళతో మనకు మాట్లాడాల్సిన పనే ఉంది, మాట్లాడకూడదు, దీంట్లో ఎలాంటి డౌట్ లేదు అనేది చెప్పడం జరిగింది. వైకాపా నేత జోగి రమేష్ తోటి తెదేపా నేతలు అంటకాగుతున్నారని రకరకాలుగా వీడియోలు వస్తున్నాయి. మీరు చూస్తున్నారా లేదా? చంద్రబాబు నాయుడు గారి ఇంటిపై దాడికి దిగిన వ్యక్తితోటి, ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేసిన వ్యక్తితోటి జోగి రమేష్ గారు, అలాగే బగ్గుమంటున్న తెదేపా శ్రేణులు, మిగిలిన వాళ్ళందరూ కూడా చాలా దారుణంగా అయితే మాట్లాడుకున్నారు. ఇదే విషయం సామాజిక మాధ్యమాల్లో హోరెత్తిపోయింది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ చెప్పినటువంటి మంత్రి పార్థసారథి గారు చెప్పారని, ఎవరు వస్తున్నారో తెలియకే తప్పు జరిగిందన్న శిరీష్ గారు, ఏదేమైనా లోకేష్ గారు చాలా సీరియస్గా అయితే కనుక ఈ విషయాన్ని తీసుకోవడం జరిగింది. కాబట్టి 100% ఎలా అంటే ఏదైతే తెదేపా ప్రతిపక్షంలో ఉండగా సాక్షాత్తు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైకి దండెత్తి వచ్చిన జోగి రమేష్ గారితో సీనియర్ మంత్రి కొలుసు పార్థసారథి, 2 సార్లు ఎంపీగా పనిచేసిన అత్యంత సీనియర్ నాయకుడు, ప్రస్తుతం ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష వేదిక పంచుకోవడంపై తెదేపా శ్రేణులు మండిపడుతున్నాయి. ఒక కార్యక్రమానికి వెళ్తున్నప్పుడు దానికి ఎవరు వస్తున్నారు, వారితో కలిసి కార్యక్రమంలో పాల్గొనవచ్చా అన్న ఇంగితం అంత సీనియర్ నాయకులకు లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు, లోకేష్ సహా పార్టీ ముఖ్య నేతలు జోగి రమేష్ నోటుకొచ్చినట్లు దుర్భాషలాడిన విషయాన్ని ఆ నాయకులు అంతలోనే మర్చిపోయారా అని మండిపడిపోతున్నారు. జోగి రమేష్తో కలిసి కార్యక్రమంలో పాల్గొన్న తెదేపా నాయకులతో పాటు వారికి అంత అలుసిచ్చారంటూ పార్టీ అధిష్టానం పైన సామాజిక మాధ్యమాల్లో విమర్శలు గుప్పిస్తుండడంపై ఆ పార్టీ అతీతంగా ఒక సామాజిక వర్గం నిర్వహించిన కార్యక్రమంలో జోగి రమేష్ వస్తున్నారని తెలియక అక్కడికి వెళ్ళినట్లు పార్థసారథి, శిరీష చెప్పడం పోయి దుమ్మెత్తి పోస్తున్నారు. ఇది జరిగింది అక్కడ. కాబట్టి మాట్లాడటం ఒక తప్పు అయితే, వేదిక పంచుకోవడం ఇంకొక తప్పు అయితే, ఏకంగా ఒకే కారులో ప్రయాణించడం మరో తప్పు. మొత్తానికి ఎలాగైతేనండి జోగి రమేష్ గారిని కలవడం వీళ్ళ ప్రాణం మీదకి వచ్చినట్టు అయింది. ఎందుకంటే జోగి రమేష్ గారితో మాట్లాడడం వల్ల లేనిపోయింది మొత్తం పార్టీ అంతా కూడా, పార్టీలో ఉన్న అందరికీ కూడా వీళ్ళ విరోధం అయ్యారు అని చెప్పాలి ఒక రకంగా. కాబట్టి రాజకీయ నాయకులు రాజకీయం వరకే పరిమితం అంటారు కదా, మరి బయటకు వచ్చిన తర్వాత మాట్లాడుకుంటారంటారుగా. మరి మాట్లాడుకోవడం వల్ల తప్పేం జరిగిందంటారు? మాట్లాడుకుంటే వాళ్ళ వీళ్ళకే వీళ్ళ దాకా ఏమైనా అంటుకుపోద్దా? కాదు, మాట్లాడితే మనం కూడా ఆ కేటగిరీకి సంబంధించిన వాళ్ళమే, ఆ కోవకు సంబంధించిన వాళ్ళమే అని జనాలు అనుకుంటారని అంటారా?
లేకపోతే మాట్లాడటం వల్ల ఇలా వాల్యూ ఏమైనా తగ్గుతుందా, వాళ్ళ వాల్యూ ఏమైనా పెరుగుతుందా అనేది అర్థం కాలేదు. చూస్తున్నాం, మీరందరూ కూడా మీ అభిప్రాయం తెలియజేయండి. మాట్లాడి లేనిపోయిన తెప్పలు కొని తెచ్చుకున్నట్టు ఉంది గౌతు శిరీష గారు కానీ, అలాగే కొలుసు పార్థసారథి గారు కానీ. చూస్తున్న మీరు అందరూ కూడా ఖచ్చితంగా మీ అభిప్రాయం తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి, నాకు కొంచెం మోటివేషన్ ఉంటుంది. లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ ఎక్కువ మంది షేర్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.